ప్రార్థన రిక్వెస్ట్ సో మేము పెట్టాము ఆ రోజు సడన్గా. అండ్ మా బంధువులో ఒక అబ్బాయి మోస్ట్ 24 years ఉంటుంది. ఆ అబ్బాయి పాయిజన్ తీసుకున్నాడు. ఆ విషయం ఆ రోజు సో తెలిసినప్పుడు సో వెంటనే ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్లో షేర్ చేశాము. హాస్పిటల్కి అబ్బాయిని తీసుకుని వెళ్తున్నారు, దయచేసి ప్రార్థన చేయండి అని. అంతేకాకుండా చాలా మంది ఈ విషయంలో కూడా మీరు ప్రార్థించారు. సో దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. సో ఆ రోజు అందరూ కూడా ఆశించిన ప్రకారంగా ప్రార్థించిన విధంగా ఆ అబ్బాయిని దేవుడు రక్షించాడు. ప్రాణ అపాయం నుంచి దేవుడు ఆ అబ్బాయిని కాపాడినాడండి. సో దేవునికి స్తోత్రం. హాస్పిటల్కి తీసుకుపోయే దావలోనే వామిటింగ్స్ అయ్యాయంట. తర్వాత అక్కడ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా హాస్పిటల్లో లోపల ఉన్న ప్రతి ఒక్క పాయిజన్ వల్ల వామిటింగ్స్ వల్ల బయటికి అంతా తీశారు. అబ్బాయి దేవుని కృపను బట్టి బ్రతికాడండి. సో దేవునికి స్తోత్రం. దేవుడు అబ్బాయి జీవితం చేసిన గొప్ప కార్యం బట్టి సో దేవునికి మహిమ కలుగును గాక. వారు బళ్ళారి కూడా వచ్చినారు ఇక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. ఆ హాస్పిటల్ నుంచి అంటే కొప్పళకి వెళ్ళారనమాట. కొప్పళ నుంచి మన బళ్ళారికి వచ్చారు. ఇక్కడ ఒక 2-3 రోజులు ఉన్నారు. నా అనుకోలేదు త్వరగా డిశ్చార్జ్ అయ్యి వెళ్తారని. త్వరగానే వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళారు. ప్రస్తుతం అబ్బాయి బాగానే ఉన్నాడు. సో దేవునికి స్తోత్రం కనుక ముఖ్యంగా ఆ అబ్బాయి రక్షణ కొరకు వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పడాలని దయచేసి ప్రార్థన చేయండి. సో వారి ఇంట్లో వారి తమ్ముడు రక్షింపబడ్డాడు. ఆయన ద్వారా ఈ విషయం తెలిసిందనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని దయచేసి ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయమని కోరుతున్నానండి. అబ్బాయి పేరు బోజీ అని. సో వారి కొరకు దయచేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాం. సో దేవుని చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే సమయంలో ఎంతో మంది లోకంలో కూడా మనం గమనించినట్లయితే రోజుల్లో ముఖ్యంగా యవనస్తులు చాలా మంది ఆత్మహత్యలు అటెంప్ట్ చేయడం మనం వింటూ ఉంటాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం ప్రార్థిస్తాం పరంగా ఆ ఒక టెండెన్సీ నుంచి వారిని దేవుడు రక్షించినట్లు, సాతాను క్రియను దేవుడు జీవితంలో లయపరిచినట్లు వారు రక్షింపబడి సో వారు దేవునికి సాక్షులుగా ఉండేలాగా వారి కొరకు మనం ప్రార్థిస్తామండి. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యము దేవుడు చేసిన కార్యాలు మీరు పంచుకొని దేవునామని మహిమపరచాలని మనం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనం ఒక మాట చూస్తున్నాం, ఆయన చేసిన మేలులో దేనిని మరొకమని దేని లేఖనాలు రాయబడింది. కాబట్టి సాక్ష్యము చిన్నది పెద్దది అని మనం అనుకోకుండా దేవుడు చేసిన మేలు ఏదైతే ఉందో దేనిని మరవకుండా ఆయన చేసిన మేలు బట్టి దేవునికి మనం మహిమపరుస్తామండి. దేవుని నామని మనం మహిమపరుస్తాం. కాబట్టి సాక్ష్యం పంచుకోవాలని మనం ఈ సమయం మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధం స్తోత్రం కలుగును గాక. మీ అందరికి చేరొచ్చిన మీ అందరికి ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సెప్టెంబర్ నుంచి మనం ప్రార్థిస్తున్నాము. ఒక సేవకి ఒక బండి కావాలా, మనము ప్రారంభించేకి ఒక స్థలం కావాలని ప్రార్థిస్తున్నప్పుడు చాలా రోజుల నుంచి నేను మా ఆయన ప్రార్థిస్తున్నాము. మళ్ళా మనము స్త్రీలందరూ చేరి ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా నేను అన్నాను, మాకు ఒక బైక్ కావాలండి. ఆల్రెడీ ఒక బైక్ ఉంది, కానీ ఇంకొక బైక్ కావాలని మనం ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా దేవుడు మా ప్రార్థన విని అక్టోబర్ నెల 17వ తారీఖు కొత్త బైక్ తీసుకున్నామండి. కానీ అప్పు లేకున్నట్ల నెట్ క్యాష్ తో దేవుడు మాకు సహాయం చేశాడు. మనం ప్రార్థించామేమని అంటే అప్పు చేసి మాత్రం మనం బైక్ కొనకూడదు. ఏమున్నా దేవుడే మాకు సహాయం. ₹1 లేదు మాతో, కానీ దేవుడు మాకు ఆ టైంలో బైక్ కొనేదానికి 1,20,000 దేవుడు సహాయం చేశాడండి. ఆ టైంలో అక్టోబర్ 17కి మనం కొత్త బైక్ కొన్నాము. ఎందుకంటే అది సేవకనే మనం పెట్టుకున్నాము. ఇంకొక బైక్ మా వ్యాపారంకి మా బిజినెస్ కావాలని పెట్టుకున్నామండి. దేవుడు అప్పుడు కూడా మాకి ప్రార్థన విని అక్టోబర్ నెలలో యూత్ క్యాంప్ జరుగుతున్నప్పుడు మాకు ఒకే బైక్ అయిపోయింది. ఒక బైక్ కలెక్షన్ కి వెళ్ళేప్పుడు ఇంకెక్కడైనా ప్రార్థనకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది.
మాకు ఒకాడ ఒకరిని అడిగినప్పుడు ఒకరు ఒక రీతిగా మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒకరిని అడిగి అలా అనకూడదు కదా అని మాకు చాలా ఫీల్ వచ్చి నేను మా పిల్లలకి అందరికి చెప్పాను, ప్రార్థించండి దేవుడు మాకు బైక్ ఇస్తాడు. చిన్న పిల్లల ప్రార్థన త్వరగా దేవుడు వింటాడని మా పిల్లలకి అందరికి చెప్పి నేను నా పిల్లలు అందరూ చేరి ఆ వారం అంతా ప్రార్థించామండి. కానీ మాలో ఒక్క రూపాయి లేదు. మా ఆయనతో గాని, మాతో గాని ఒక్క రూపాయి లేదు. ఆ టైంలో దేవుడు ఎలా ఒదిగిచ్చాడో మాకు తెలీదు గానీ, 1,20,000 రూపీస్ మనము నెట్ క్యాష్ ఇచ్చి దేవుడు బైక్ కొనేలాగా సహాయం చేశాడు. ఆ బైక్ సేవకనే పెట్టుకున్నాం కాబట్టి, అది సేవకే మనం వాడుతున్నాము. తర్వాత ప్రార్థిస్తున్నాం. దేవుడా బైక్ ఇచ్చేందుకు నీకు వందనాలని. తర్వాత మనం అలాగే ప్రార్థిస్తున్నాం. మనం ఎక్కడ సేవ ప్రారంభించాలా దేవా! నువ్వు సహాయం చేయని నేను మా ఆయన ఇద్దరు చేరి ఫాస్టింగ్ ఉండి ప్రార్థించేటప్పుడు చాలా రోజుల నుంచి మాకు ఒక ఏరియా కనపడుతున్నా గానీ, మాకక్కడ ఎవరు పరిచయం లేదండి. అసలు మాకు ఎవరు పరిచయం లేదక్కడ. కానీ మనం ప్రార్థించేటప్పుడు అక్కడ మా చర్చికొచ్చే ఒక విశ్వాసి ఒకరోజు ప్రార్థన పెట్టుకునింది వాళ్ళ ఇంట్లో. కుటుంబ ప్రార్థన. మాకి అది ఏరియాలో మనం అక్కడ పోయి చేయాలని చాలా రోజుల నుంచి ఆశిస్తున్నాము. కానీ అక్కడ మాకెవరు పరిచయం లేదు. ఎలా పోయి ప్రారంభించాలా అని మనము దాని కొరకు నేను, మా ఆయన, మా అక్కోళ్ళందరూ చేరి ప్రార్థించేటప్పుడు అదే ఏరియాలో మా చర్చికొస్తారు ఒక ఆంటీ. వాళ్ళు ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టించుకున్నప్పుడు మనం వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారో తెలుసుకొని అక్కడ వెళ్ళి మనం స్టార్ట్ చేద్దామని అనుకున్న తర్వాత వెళ్ళామండి. అక్కడ ఒక ఇల్లు దొరికింది అక్క వాళ్ళు. కానీ వాళ్ళు మా ఆయనకి మొదటి నుంచే పరిచయం. కానీ మా ఆయనకి వాళ్ళు ఎక్కడున్నారని తెలీదు. ఆ రోజు వెళ్ళాము, మాట్లాడిచ్చాము. ప్రార్థనంతా అయినాక మా ఆయన మాట్లాడాడు. ఆంటీ దగ్గర మాట్లాడి ఊరికే క్యాజువల్ గా మాట్లాడాం మనం. ఏంటి సేవ గురించి ఏమి చెప్పుకోలేదు మనం. వచ్చేసాము. మాట్లాడేసి వచ్చాము. మళ్ళా వచ్చి ప్రార్థించాం మనము. ఆ ఇంట్లోనే మనం ప్రారంభించాలా, ఆంటీ మాకు సపోర్ట్ చేయాలా అని మనం ప్రార్థిస్తూనే ఉన్నాము. నాకి సెప్టెంబర్ నుంచి మనం భారంగా ప్రార్థిస్తున్నాము. అక్టోబర్ నెల ముగిసిపోయింది. నవంబర్ స్టార్ట్ అవుతా ఉంది. నాకి తట్టుకునేకి అవుతా లేదు. రండి మనం వెళ్ళి ఆంటీని అడుగుదాం. దేవుని చిత్తం ఉంటే అక్కడ సేవ ప్రారంభిస్తాం. లేదు అంటే మనం వచ్చేద్దామని నేను మా ఆయన్ని పిలుచుకొని వెళ్ళాను. ఎవరికి తెలియదు ఈ స్టోరీ. నేను మా ఆయన వెళ్ళామండి. వెళ్ళినప్పుడు పోయి అడిగాము. ఇలా మనము ప్రారంభించాలా అని అడిగినప్పుడు ఆంటీ ఒకే మాట అనింది. మీరెక్కడ స్టార్ట్ చేయదండి, మా ఇంట్లోనే మీరు ప్రారంభించాలా అని చెప్పారు. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అంటే మా అత్త ఫ్రెండ్ వాళ్ళు. నాకి తెలీదు మా అత్త ఫ్రెండ్ అని. మా అత్త అక్కడ సేవ చేసిందంట. మా ఆయనకు కూడా తెలీదు. మా అత్త, మా ఆంటీ మనం అడిగాం కదా, ఆంటీ ఇద్దరు చేరి ఆ ఏరియాలో స్టార్టింగ్ బునాది వేశారంట. అక్కడంతా ప్రారంభించారు. ఏమి లేదంటే ఒక 20 ఆత్మలు వాళ్ళు అక్కడి నుంచి పిలుచుకొని చర్చికి వస్తా ఉండ్రంట. తర్వాత సడన్ లో ఏమైందో తెలీదు. చాలా మంది వెనక వెళ్ళిపోయి విగ్రహారాధనలో పడిపోయారు. కానీ ఆంటీ ఒక్కటే స్థిరంగా నిలబడి అక్కడ ప్రార్థించేటప్పుడు మా పాస్టర్ ఉన్నారు, సత్యం సార్ గారు ఉన్నారు కదండి. వాళ్ళకి అడిగారంట, ఇక్కడ ఒక చర్చ్ కట్టి మాకు ఒక పాస్టర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు. తర్వాత అక్కడ ఏమీ జరగలేదు. కానీ వాళ్ళు చాలా సంవత్సరం నుంచి ప్రార్థిస్తారు. ఇక్కడ ఒక చర్చ్ కావాలా, ఒక మంచి సేవకుడు కావాలని వాళ్ళు ప్రార్థించారు. మాకి ఆ ఏరియా మీద చాలా ఆశగా వచ్చింది. అక్కడే మనం సేవ చేయాలా, అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే మా ఆయన వెళ్తుండ్రంట బైక్ తీసుకొని, డైలీ బైక్ తీసుకొని అక్కడ ఆ ఏరియా అక్కడంతా పోయి ప్రార్థించాడు. దేవుడా నీ చిత్తం ఉంటే ఇక్కడ సేవ ప్రారంభించని డైలీ వెళ్ళి ఆ ఏరియా ఫుల్ సరౌండింగ్ అంతా ప్రార్థన చేసుకొని వస్తుండంట. ఇక్కడ మాకు ఎవరైనా ఒక్క ఆత్మ దొరికితే చాలు ప్రభువా, నువ్వే మాకు సహాయం చేయండి ఇక్కడ సేవ ప్రారంభించేకి అని డైలీ వెళ్తున్నారు. డైలీ వెళ్ళేది, ప్రార్థన చేసేది, వచ్చేది. డైలీ వెళ్ళేది, ప్రార్థన చేసేది, వచ్చేది. ఇలాగే అవుతున్నాయి. గాని నాకు అక్కడ ఆంటీ ఉన్నారని వాళ్ళకి తెలీదు, మాకి తెలీదు. కానీ ఆ ఆంటీ ప్రార్థించారంట. మా అత్త పేరు లేపాక్షమ్మ. ఇక్కడ వస్తే లేపాక్షమ్మ పిల్లులే వచ్చి సేవ చేయాలా,
వేరే ఎవరు రాకూడదని ప్రార్థించారంట. అది మాకు తెలీదు. చాలా సంవత్సరం నుంచి నాకు ఎలా లేపాక్షమ్మ అంటే మా అత్త పేరు లేపాక్షమ్మ ఎలా వచ్చి ఆ అక్క మాకు ఇక్కడ సేవ చేసి ఎంత సపోర్ట్ చేసి ప్రార్థించింది, భారంగా ప్రార్థించింది, అందరి ఇంటికి వెళ్ళి ప్రార్థించిందంట మా అత్త. వాళ్ళ కొడుకే ఈడొచ్చి నిలబడాల, వేరే ఎవరు రాకూడదని చాలా సంవత్సరం నుంచి ఆంటీ ప్రార్థిస్తుందంట. సడన్ గా మనం వెళ్ళి అడిగినప్పుడు నవంబర్ 5th కి వెళ్ళాము. వెళ్ళి అడిగాము ఆంటీకి. ఆంటీ సంతోషించింది. నువ్వు లేపాక్షమ్మ కొడుకు కదా అని మా ఆయన అడిగితే, అవునా ఆంటీ అంటే, నువ్వు వచ్చి నువ్వు సేవ ప్రారంభించు, నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పినప్పుడు నిజంగా అండి నవంబర్ 9th కి మనం అక్కడ సేవ ప్రారంభించామండి. ఫస్ట్ రోజు వెళ్ళాము. ఆ ఫ్యామిలీ ఒకటితో మనం అందరూ ప్రార్థించామండి, ఆరాధన చేశాము. రెండో వారం వెళ్ళాము, ఒక ఫ్యామిలీ వచ్చిందండి. ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత ప్రార్థించాము. అక్కడ చాలా విగ్రహారాధనలు, కొంచెం చెడు కార్యంలో ఉన్నారు. చాలా యవ్వన పిల్లలు చెడిపోయారు. అది విన్నాక చాలా బాధ అనిపించింది నాకు, మా ఆయనకి. అందుకే ఓ దేవుడు ఇక్కడ సేవ చేయాలని మాకు ప్రేరేపించారు. కానీ అక్కడ నవంబర్ 9th కి మనం వెళ్ళి ప్రారంభించినప్పుడు ఒక్క ఫ్యామిలీతో, అంటే మాకు పరిచయం ఉన్న ఆంటీతో మనం వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇల్లు చాలా పెద్దదండి. నిజంగా వాళ్ళ అన్నారు, ఈ ఇంట్లో పైన వాళ్ళు ఉన్నారు, కింద ఇల్లు బాడిగి ఇచ్చారంట. 3 నెలల కింద ఆ ఇల్లుని ఖాళీ చేశారంట. వద్దు మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఆ ఇంటి ఓనరే, అంటే మాకు ఇచ్చిన ఆంటీని ఇంట్లో కింద ఇల్లు ఉన్నది ఖాళీ చేపించి అది ఖాళీగానే ఇడిశారండి. తర్వాత మనం వెళ్ళి అడిగినప్పుడు అదే ఇల్లు, కింద ఇల్లునే మాకు ప్రార్థన చేసేదానికి ఆ ఇల్లు ఇచ్చారండి. చాలా పెద్దది, ఒక 30-40 మంది కూర్చోవచ్చు. హాల్ అంత పెద్దది ఉంది. హాల్, కిచెన్, బెడ్రూమ్ అంతా కామన్ గా ఉంది. కానీ ఆంటీ అన్నారు, మీరు ఇక్కడే ప్రారంభించండి అని ఆ ఇల్లు మాకు ఇచ్చారంటే ఆ ఇంట్లోనే మనం ప్రార్థన చేస్తున్నాము. రెండో వారం వెళ్ళినప్పుడు రెండో ఫ్యామిలీ వచ్చిందంటే వాళ్ళు యాదవ్ సంఘానికి వెళ్తుండ్రంట. ఇడిచిపెట్టారంట. వాళ్ళు ఒక 8-9 నెల అయిందంట సంఘం ఇడిపించి. నేను అన్నాను, అలా చేయకూడదు, మీరు ఆ సంఘానికి వెళ్ళాలా, ఆ పాస్టర్ బేజార్ అవుతారు కదా, మీరు వెళ్ళాలా అన్నప్పుడు, లేదు వాళ్ళు పర్సనల్ గా ఏమో జరిగింది, వాళ్ళు వచ్చారు, ప్రార్థించాము. నన్ను మీ సంఘానికి మీరు వెళ్ళండి, ఇలా వచ్చేది మంచిది కాదు అన్నా కూడా వాళ్ళు ఏం చేశారంటే, లేదు మనం విడిచిపెట్టాము అక్కడ వద్దంటే అలా చేయకూడదు. ఒక సంఘంలో మనం ఎక్కడ దీక్షాస్థానం తీసుకున్నామో అక్కడే స్థిరంగా ఉండాలని మనం చెప్పానండి. కానీ వాళ్ళు అంటున్నారు, లేదు వాళ్ళు ఇష్యూ ఏం జరిగిందో మాకు తెలియదు, వాళ్ళు ఏడ్చారు, మనం ఏమీ మాట్లాడలేదు. తర్వాత మీ ఇష్టం రండి అన్నాము. తర్వాత అలాగే వస్తా ఉంటే చాలా మంది, ఒక ఆంటీ మాకి ప్రార్థన ప్రారంభించే ఇల్లు ఇచ్చారు కదా, ఆంటీ ఒక 3 పిలుచుకొని వచ్చారండి ప్రార్థించేదానికి. ఒక అమ్మాయి, తనకి మ్యారేజ్ అయింది, భర్త లేడు, విడిచి వెళ్ళిపోయాడు, 2 పిల్లలు, ఆడపిల్లలు అండి. ఆ రోజు ఆ పాప లేదు, ఇలా నాకు రావాలని నేను ప్రార్థించాను, కానీ మీరు ప్రార్థిస్తుంటే నాలో ఏమో ఒకటి సమాధానం అనిపిస్తా ఉందని ఆ పాప ఒక సాక్షి చెప్పారు. తర్వాత ఇంకొక అమ్మాయి మీద నేను మా ఇద్దరు ప్రార్థిస్తున్నామండి. ఆ ఆంటీ అంటే ఒక 35-40 ఉండొచ్చు ఏసు. ఆంటీకి మనం ఇలా ఇంకా చేయి కూడా పెట్టలేదు, స్తోత్రం అన్నామండి. ఆమె ఏం చేసింది తెలుసా, అరిసేసి పారిపోతా ఉంది. అంటే ఆంటీ దాంట్లో దురాత్మ ఉండింది. ప్రార్థిస్తుంటే తను తట్టుకునేకి అవుతలేదు, విలవిల పడిపోతా ఉంది. తను ఏమంటా ఉందంటే, నేను ఉండలేదని పారిపోయింది. ఆయన కూడా ఆంటీ ఉండి పిలుచుకొని వస్తా ఉన్నా కూడా రావట్లేదు, లోపల రా అంటే రావట్లేదు, వెళ్ళిపోతా ఉంది. మళ్ళా మనం మోకాలేసి అదే ప్లేస్ లో ఆ అమ్మాయి కొరకు ప్రార్థించామండి. దేవుడు ఆ అమ్మాయిని విడిపించాడు. తర్వాత ఇంకొక పాప, అదే 3 పిలుచుకొని 3వ వ్యక్తి కొరకు మనం ప్రార్థించేటప్పుడు డెలివరీ అయిందండి. పాప పుట్టి ఒక 15 రోజులేమో అయిందంట. పాలు తాగుతలేదు, అసలు పాలేం ముడతలేదంట, తల్లి పాలు తాగుతలేదు, డైలీ ఏడ్చేదే అయింది ఆ పాపది. డెలివరీ అయినప్పటి నుంచి పాప ఏడుస్తుంది, పాలు తాగుతలేదు. 3 నెలలు అవుతోంది డెలివరీ అయ్యి. 3 నెలలు అయినా కూడా పాప పాలు తాగుతలేదు, వీక్ గా అయిపోయింది.
వీళ్ళే బలవంతా చేసి తాగిపిస్తున్నా ఇంతగా తాకుతుందంట. మళ్ళా వామిటింగ్ చేసి ఏడ్సేది. నిద్రలాగా చేసేదంట తల్లికి, అమ్మమ్మకి. ఇద్దరికి ఆ సన్న పాప చాలా సతాయిస్తుందంట. మా వాళ్ళు హిందూస్ కాబట్టి అక్కడెక్కడో పోయి అది పగ్గం అంతా కట్టించుకొని వచ్చారు. కానీ ఆ పాపకి సమాధానం దొరకలేదు. డాక్టర్ దగ్గర వెళ్లారు. ఏం ప్రాబ్లమ్ అయింది? డాక్టర్ ఏం కాదమ్మా, ఈ మందు వాడండి, పాలు తాగుతది, ఏం అయ్యేలేదని డాక్టర్ అన్నారంట. తర్వాత మా దగ్గర పిలుచుకొని వచ్చారండి. ఇలాగే అది పాపని వెతుకుంటే చాలా వెయిట్ లేదు అంతగా. చానా వెయిట్‌లెస్ గా ఉంది పాప. చూస్తుంటే భయమైతుంది. అంత సన్నగా ఉంది. తర్వాత ఎత్తుకొని ప్రార్థించామండి. ఆ రోజు నైట్ ప్రార్థించాము నేను, మా ఆయన, అక్క. ప్రార్థించిన ఆ రోజు నైటే పాప పాలు తాగిందంట. బాగా నిద్రపోయింది. వాళ్ళు అంటున్నారు, మరుసటి రోజు వచ్చి సాక్షి చెప్తున్నారు. 3 నెలలు మాకు నిద్ర లేదు తల్లి కూతురికి. మళ్ళీ పాప చాలా సతాయిస్తా ఉంది. మీరు ప్రార్థించిన తర్వాత ఎప్పుడు పాప పాలు తాగేకి స్టార్ట్ చేసి బాగా నిద్రపోయిందని సాక్షి. దేవుడు నిజంగా మా సేవ జీవితంలో 3 అద్భుత కార్యాలు చేశాడండి. తర్వాత మనం అలాగే ప్రారంభించాం. నవంబర్ 9th నుంచి స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 5th మంత్ అవుతా ఉంది. క్రిస్మస్ టైంలో మనము క్రిస్మస్ పండగ మా చర్చికి వెళ్ళలేదండి. లేదు మీరందరూ ఇక్కడే రావాలని వాళ్ళంతా చాలా ఆత్మలండి. ఏమి లేదంటే ఇల్లు నిండిపోయింది. బయట బెడ్రూమ్, హాల్, కిచెన్ అంతా నిండిపోయినారు. అంతా అన్నిలే. ఎందుకంటే వాళ్ళు పండక్కి చాలా మందిని పిలిచారు కాబట్టి చాలా మంది వచ్చారండి. అక్కడ మనం క్రిస్మస్ పండుగ మా చర్చ్ లో చేయలేదు. అక్కడికే వెళ్ళాము. మనం సేవ ప్రారంభించే స్థలంలో, లేదు పాస్టర్ గారు మీరు ఇక్కడే రావాలా, ఈ సంవత్సరం ఇక్కడే క్రిస్మస్ చేయాలని ఆ 2 ఫ్యామిలీ చెప్పిన తర్వాత ఒక ఆంటీ మాకు ప్రార్థన చేసేకి ఇచ్చారు కదా, ఆ ఆంటీ ఇంట్లో ఫస్ట్ ఆరాధన నడిపామండి క్రిస్మస్ రోజు. అక్కడ ఒక 5-6 ఆత్మలు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాకు ఆ రోజు క్రిస్మస్ పండుగ నాకు అదే పెద్ద పండుగ అయిందండి. వాళ్ళ మధ్యలో మనం సేవ చేస్తున్నాం. చాలా మంది అన్నెలు ఉన్నారు. ఒక్కొక్క కష్టం చెప్తుంటే చాలా బాధగా వచ్చి ఏడుపు వస్తుంది. అలాగా స్టోరీ చెప్తుంటావా, నిజంగా దేవుడు అందుకే మన ఇక్కడ పిలుచుకొని వచ్చావా ప్రభువా, ఇన్ని ఆత్మలు నశిసిపోతుండ్రేమో, ఒకవేళ మనము రాకోకుండా ఉంటే ఈ ఆత్మకి ఎవరు సువార్త చెప్తుండ్రో తెలియదు అనేసి ఏడ్చి ప్రతి ఒక్కరి మీద చేపెట్టి ప్రార్థించాము. ఇంకొక ఇంటికి వెళ్ళామండి. అదే 2 ఫ్యామిలీ మాకు పరిచయం. వాళ్ళ ఇంట్లో కూడా క్రిస్మస్ పండుగ చేసాము. అంటే చాలా మంది ఒక 100 మెంబర్స్ ఉండింటారండి ఆ ఇంట్లో. అన్ని అక్క పక్కలో మళ్ళా రిలేషన్ అందరినీ కూర్చోబెట్టింది ఆ అక్క కూర్చోబెట్టింది. మనం పాటలు పాడుతున్నాం, ఆరాధన నడిపేటప్పుడు అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళకి తెలీదు, ఆరాధన అంటే తెలీదు. ఎందుకంటే అందరూ బొట్టులు పెట్టుకొని స్టిక్కర్స్ అంతా అందరూ అన్నిలే. ఆ ఫ్యామిలీ ఒక తప్ప క్రిస్టియన్, ప్రతి ఒక్కరు అన్నిలే అక్కడ. ఎవరు క్రిస్టియన్ లేదు. ఏడుస్తున్నారు. వాళ్ళకేమో ఒక సమాధానం అనిపిస్తుంది. తర్వాత వాక్యం పాస్టర్ గారు మా ఆయన వాక్యం చెప్పిన తర్వాత అందరూ వాక్యం విన్నాక చాలా మంది పశ్చాత్తాపపడ్డారు. ఎందుకో ఆ రోజు మా ఆయనకి తెలీదు. సువార్త లాగా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అంతా చెప్తున్నప్పుడు కొందరు ఏడుస్తున్నారు. తర్వాత ప్రార్థన అంతా అయినాక చాలా మంది స్త్రీలు నా దగ్గర వచ్చి ఒక్కొక్క ప్రాబ్లం చెప్పి ఏడుస్తున్నప్పుడు నిజంగా ఇది అది తట్టుకోలేదు. నాకి ఆ టైంలో ఏడుపు వస్తా ఉంది. వాళ్ళు చెప్తున్న బాధ ఇంటా ఉంటే నిజంగా ఇన్ని ఆత్మలు మనము ఒకవేళ నేను రాలేకపోతే ఇక్కడ వీళ్ళందరూ నశిసిపోతుండ్రేమో, వీళ్ళకి ఎవరు సువార్త చెప్తారని ఒక బాధ నాలో కలిగి ప్రతి ఒక్కరు ప్రార్థించారండి. ప్రార్థించుకునేటప్పుడు ఒకరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. నేను క్రిస్మస్ రోజు అండి 10 గంటలకు మనం ఆరాధన స్టార్ట్ చేసాం. 4 గంటలకి ముగిసింది మా ఆరాధన. 4 గంటల వరకు ఏమి తినలేదు, తాగలేదు. మనము ఫాస్టింగ్ గా వెళ్ళాము. ఎందుకంటే దేవుడు చాలా మంది వస్తారని చెప్పారు. అద్భుతం నువ్వు చేయాలా, మా వల్ల కాదు నీ వల్ల సమస్తం సాధ్యమని మనం అలాగే వెళ్ళాము. 4 గంటలు 5 గంటలు అయితా ఉంది. అక్కడే కూర్చొని అందరికి ప్రార్థించి వాళ్ళ ప్రాబ్లం వింటుంటే నాకు చాలా బాధ. ఒక్కొక్కరికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశారండి. ఒక అక్క ఉంది. వాళ్ళ ఆయన ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లల్ని వాళ్ళని వాళ్ళ పుట్టింటికి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారండి. మనం ప్రార్థన చేస్తానే ఉన్నాము. నిజంగా
జనవరిలో వచ్చి వాళ్ళ ఆయన తోలుకొని పోయారు. నాకు నా భార్య, పిల్లలు కావాలని వాళ్ళ భర్త వాళ్ళ ఆహ్, ఇడిచిపెట్టిపోయి నాకు వద్దు అని ఇడిచిపెట్టి పోయిన తర్వాత మనం ప్రార్థించినాక అక్క ఏడుస్తున్నా. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు అక్క గూడా ఏడుస్తుంది. మా ఆయన ఎందుకు ఇడిచిపెట్టకపోయారో తెలీదు. మళ్ళా ఏమి కొట్లాట లేదు. తనకి ఏమైందో తెలీదు. మనం వద్దని ఇంకేం లేదు. వాళ్ళు వద్దని రాసి డివోర్స్ ఇచ్చేలాగా స్థానంకొచ్చారు వాళ్ళు. ఎందుకొచ్చినారో తెలీదు. ఆడ ఏం జరిగిందో తెలీదు. కానీ మనం ప్రార్థన చేసిన తర్వాత జనవరిలో వచ్చి నా భార్య, పిల్లలు నాకు కావాలని వాళ్ళు పిలుచుకొని పోయారండి. ఇప్పుడు వాళ్ళు ఫోను చేసి "అక్క మీరు ప్రార్థించారు. దేవుడు మా జీవితంలో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా నేను నా భర్తతో, పిల్లలు స్కూల్‌కి వెళ్తారంట. అర్ధంలో ఇడిసిపెట్టిపోయినారు పిల్లలు స్కూల్‌లో. తర్వాత ఆమెటిగా అక్క అప్పుడప్పుడు ఫోను చేసి మాతో అంటారు, "అక్క మీరు ప్రార్థించండి. నిజంగా మీరు ప్రార్థన తర్వాత మా ఆయన నన్ను పిలుచుకొనొచ్చినప్పుడు ఏమి గొడవ లేదు. ఏమీ లేదు. బాగా నన్ను చూస్తున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నామంటే నాకు చెప్పలేనక్క. అలా జరుగుతుంది నా జీవితంలో. మీరు ఇంకా మా కొరకు ప్రార్థించండి. మా ఆయన రక్షణ కొరకు ప్రార్థించండి" అని చెప్పారు. ఒకరికి పిల్లలు లేరని ప్రార్థించుకొని వెళ్లారంట. తర్వాత వాళ్ళు డాక్టర్‌కి పోయి అన్నప్పుడు పిల్లలు అవుతారని డాక్టర్ చెప్పారంట. నిజంగా అది విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తోంది. అక్కడ చాలా మంది దురాత్మలో ఉన్న తర్వాత మనం అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక అమ్మాయి ఒక తరా చేస్తుంది. ఒక ఆడుతా ఉంది. అప్పుడే తెలిసిపోయినాం దీని లోపల ఏమో ఉంది. అందుకే ఇలా సాతాను ఉన్నారని మనం తెలిసినప్పుడు ప్రార్థించామండి. ఆ పిల్ల ఏడుస్తా ఉంది. ఏమో నాకు తెలీదు ఇడిచిపెట్టిపోయింది. ఈరోజు నేను సమాధానంగా ఉన్నాను అన్నా అక్క అని నాకు ఆ రోజు చెప్తుంటే నాకు అనిపించింది. ఏమో ఒక ఆత్మ దాని లోపల ఉన్నా మనం ప్రార్థించిన తర్వాత అక్కడ నిజంగా నేను ఎంతసేపు అవుతుందేమో ప్రార్థన ఆ పాపకు చేసేటప్పుడు ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే అంతగా ఆ పిల్ల ఇది డాన్స్ చేసేలాగా ఇట్లా ఊగుతున్నా. నేను అనుకుంటిని ఎంతసేపు అవుతుందేమో. నిజంగా ఒక 10 నిమిషాలు ఆ పాపకి దేవుడు విడుదల ఇచ్చాడండి. ప్రార్థన చేసిన తర్వాత తనకేమో అంటా ఉంది, "అన్న నాతో ఏమో ఇడిచిపెట్టిపోయిందన్న. ఇప్పుడు నేను సమాధానంగా ఉన్నాను." చాలా మంది అలాగే అంటున్నారు. ఈరోజు మీరు ప్రార్థన చేసిన తర్వాత నాకు సమాధానం దొరికింది. నేను అంటే వేరే ఊరు నుంచి వచ్చినోళ్ళు రిలేషన్స్ కదా వాళ్ళు. వచ్చిన తర్వాత నేనన్నాను, "ప్రార్థన చేసింది ఒకటే కాదండి. మీరు దేవుడిని నమ్మాలా. తర్వాత మీ ఊరికి వెళ్తారే అక్కడ ఏం చర్చ్ ఉందో, అక్కడ దగ్గరలో మీకు చర్చ్ ఉంటుందో ఆ చర్చికి వెళ్ళండి. ఇడిచిపెట్టొద్దండి." అంటే చాలా మంది అన్నారు, "లేదు అక్క మనం వెళ్తాము. మనం ఊరికి ఎందుకంటే అక్క వాళ్ళ రిలేషన్స్ అక్కడ చాలా మంది వచ్చిన తర్వాత ఆ రోజు చాలా పెద్ద కార్యం జరిగింది. మళ్ళా క్రిస్మస్ రోజు అయిన తర్వాత న్యూ ఇయర్‌కి మార్నింగ్ ఈవినింగ్ టైమ్‌లో సర్వీస్ జరిగింది. ఫస్ట్ సర్వీస్ న్యూ ఇయర్ సర్వీస్ అక్కడ జరిగిందండి. ఈవినింగ్ టైమ్‌లో ఒక అక్క అని లక్ష్మి అని ఒక అక్క వచ్చింది. వాళ్ళ కొడుకు చాలా తాగుతాడు. వచ్చి మనని పిలుచుకొని పోయారు వాళ్ళ ఇంటికి, "రండి ప్రార్థించండి" అన్నట్టు. సరే అని మనం వెళ్ళాము. కొడుకు భర్త చనిపోయాడు. అక్క ఒకటే. వాళ్ళకి ఒకే ఒక కొడుకు. తను గూడా ఫుల్ డ్రింక్ చేస్తాడు. ఆ రోజు ఎలా ఉన్నాడంటే ఆ పిల్లోడు పడిపోతాడు. అలా తాగాడండి. తాగిన తర్వాత ఎలా మాట్లాడాలో తెలుస్తలేదు. దేవుడా మీరే నాకు సాయం చేయాలని మా ఆయన గారు ప్రార్థించుకొని ఆ పిల్లోడిని అలాగే కూర్చోపెట్టుకొని ఒక మనము పోయి ప్రార్థన చేసి వద్దామని పోయాం కానీ, ఆ పిల్లోడిని కూర్చోపెట్టుకొని ఆ పిల్లోడు కూర్చునింది గ్రేట్. ఎందుకంటే ఫుల్లు డ్రింక్ అయిపోయింది. ఇనే పరిస్థితిలో లేదు. ఊగులాడతాడు. అలాగే కూర్చోపెట్టుకొని మనము వాళ్ళ పక్కలో కూర్చొని చెప్పాము. ఇలా తాగితే నీకేం ప్రాబ్లమ్ అని మనం అలాగే చెప్పాము. ఇలా ఉండాలా. నీకి తల్లి తప్ప తండ్రి లేదు. నువ్వే ఈ యవ్వన పిల్లోడు. అంత 18, 20 అంతే ఉంటది ఏజ్. ఎక్కువగా ఉండదు. ఆ ఏజ్‌లో నువ్వు తాగితే ఎలా? మీ అమ్మని ఎవరు పోషిస్తారని మనం అలా చెప్పి దేవునిది కొంచెం సువార్త చెప్పి తర్వాత ఆ పిల్లోడిని చానా సేపు కూర్చొని మాట్లాడి అలాగే సువార్త చెప్పి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు తాగతలేదని వాళ్ళ తల్లి సాక్ష్యం ఇచ్చింది. తర్వాత వాళ్ళకి ఒక ఇల్లు అది భాగం రావాలంట అన్నదమ్ములది. వాళ్ళ భర్త చనిపోయినప్పుడు వీళ్ళు భాగం ఇయ్యలేదు వాళ్ళ అత్తోళ్ళు. అది వచ్చేలాగా ప్రార్థించండి అన్నప్పుడు మనం ప్రార్థన చేసాము. చేసి 1 వీక్‌లో ఆ ఇల్లు వాళ్ళకొచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అత్తని అడుగుతున్నారు. మాకు మా మా వాటా ఇయ్యండి, మా వాటా ఇయ్యండి అంటే ఇయ్యలేదంట.
మనం వెళ్లి ఎప్పుడో అక్కడ కూర్చొని ఆ ఇంటి కొరకు ప్రార్థించి, ఆ కొడుకు కొరకు ప్రార్థించి, తల్లి కొడుకు ప్రార్థించి వచ్చాము. నెక్స్ట్ వీక్ వెళ్ళామండి. వాళ్ళంటున్నారు పాస్టర్ గారు సారీ అన్న మాకి ఈ ఇల్లు ఇచ్చేసారన్న మాకి రిజిస్టర్ అయిపోయిందన్న. మీరు ప్రార్థన చేసిపోయారు. మాకు ఇల్లు వచ్చింది. నా కొడుకు గూడా తాకతలేదన్న. ఫుల్లు డ్రింక్ చేస్తున్నా. కొంచెం కొంచెంగా వానిలో మార్పొస్తుందని అక్కడ సాక్ష్యం ఇచ్చారండి. నిజంగా దేవుడు మా సేవా జీవితం ఇంత అద్భుతంగా నడిపాడండి. మళ్ళా మొన్న పోయిన వారంలో గూడా ఒక అక్కకి బాగలేకున్నప్పుడు ప్రార్థించాము. దేవుడు నిజంగా స్వస్థత ఇచ్చాడు. మళ్ళా అక్కడ గురువారం రోజు మనం ఫాస్టింగ్ ప్రేయర్ ప్రార్థించామండి. స్టార్ట్ చేసాము. అక్కడ గురువారం మనం వెళ్లి, నేను మన సిస్టర్ గారు వెళ్లి, అక్కడ ఎవరికీ తెలీదు కాబట్టి మనం ఎవరికీ ఇది చెప్పలేదు బయటగా. మనం లోపలగే ఇది దేవుడు అద్భుతం చేయాలా, ఇంకా ఆడ అనేక ఆత్మలు రావాలని ప్రార్థించాలి. గురువారం వెళ్లి ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు నిజంగా ఒక అద్భుతం అక్కడ ఒక ఏరియాలో చూస్తున్నాము. ఒక ఆహ్, ఒక అప్పుడుగా ఇప్పుడుగా కొంచెంగా నాకే అనిపిస్తా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం కనపడిస్తా ఉంది. గురువారం అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాము. మీరు గూడా ఫాస్టింగ్ ప్రేయర్ కొరకు ప్రార్థించండి. మళ్ళీ సండే ఈవినింగ్ మనం స్టార్ట్ చేసామండి. మార్నింగ్ కాలేదు. ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు చాలా మంది పని నుంచి వస్తారు గదండీ! అందరూ జాయిన్ అయితున్నారు. ప్రార్థించండి. ఇంకో అనేక ఆత్మలు రావాలా, ఇంకా సేవ అది అభివృద్ధి కావాలని ప్రార్థించాలని మనం గ్రూప్‌లో వేడుకుంటున్నాను. మళ్ళా నిజంగా మాకు ఒక అక్క సపోర్ట్ చేసి అక్కడ ఇల్లు ఇచ్చారు. చాలా సంతోషం అవుతా ఉంది. ఆంటీ మా అత్తకి పరిచయము మొదటి నుంచి. తను గూడా ఎవరో ఒకరొచ్చి అంటే లేపాక్షమ్మ కొడుకొచ్చి ఈడ సేవ ప్రారంభించాలని పేరు పెట్టి ప్రార్థిస్తుందంట. మాకి తెలీదు. తర్వాత మనం వెళ్ళిన తర్వాత సాక్షి చెప్తుంది. ఆంటీ సాక్షి గూడా చానా పెద్దది. తను అక్కడ ఏరియాలో నిలబడాలా, సింగల్ అంటే చానా కష్టము. తను గూడా వాళ్ళ సాక్షి ఇంటుంటే బాధగా అనిపిస్తుంది. అలా దేవుణ్ణి నమ్మి మొదట వాళ్ళు ఎలా ఉన్నారంటే బీద గుడిసెల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు చూస్తే మీరు ఇల్లు చాలా ఆశ్చర్యపోతారు. దేవుడు 2 అంతస్తు బిల్డింగ్ ఇచ్చారు. అలా గుడిసెల్లో వాన వస్తే కారుతుంది. భర్త తాకుతున్నా, కొడుతున్నా, కొట్టినా నువ్వు ఏ సమయం ఇడిచిపెట్టాలని అక్కని అంత హింసించినా గూడా ఆంటీని భర్త ఎంత హింసించినా కూడా ఆంటీ దేవుని ఇడిలేదంట. లేదు ఒకసారి ఎప్పుడన్నా చర్చికి వెళ్లి లేట్ అయి వచ్చింది ఈవినింగ్ టైమ్ అంటే బయట ఏసి వాకిలి మూస్తుండంట. అస్సలు లోపల పిలుచుకుంటుండలేదంట. అలాగే పిల్లులనొకటే లోపల పిలుచుకుంటుండంట. ఆంటీనొకటే బయటేసి వాకిలేస్తుంది. ఇడీ రాత్రి తను ఎప్పుడు బయటుండి ప్రార్థిస్తుందంట. నా భర్త హింసించినా పర్వాలేదు దేవుడా, నేను నిన్ను వీడను. నా భర్త జీవితంలో నువ్వు అద్భుతం చేయని అలా ప్రార్థించి వాళ్ళ భర్త గూడా రక్షణకొచ్చింది. తర్వాత వాళ్ళ పిల్లులకందరికి మ్యారేజ్ చేసిందండి. తర్వాత 2 పిల్లులు ఇంగా నలుగురికేమో మ్యారేజ్ చేసింది. ఇంకా ఇద్దరున్నారు. ఒక మగ పిల్లోడు, ఒక ఆడపిల్ల. ఆ పిల్లోడు జాబ్ ఏమో పీహెచ్‌డీ ఏమో చేశాడండి. అలాగా చదివిపిచ్చింది ఆంటీ. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌కి వెళ్ళాలని ప్రార్థించండి. ఆంటీ జీవితంలో గూడా పెద్ద అద్భుతం. వాళ్ళు చెప్తుంటే నిజంగా వాళ్ళు ఆ ఏరియాలో నిలబడింది పెద్ద గొప్ప. చాలా మంది ఆంటీ ఎవరెవరింటికి మనం పిలుచుకొని పోయి ప్రేయర్ చేపిస్తారు. వాళ్ళు అంటారు, నా ఈ అమ్మని చూస్తే తెలిసిపోతది. ఎందుకంటే ఈ అమ్మ యా పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు యా పరిస్థితిలో ఉంటే మీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారని ఈ తల్లి వారంగా మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తల్లిని చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ కొడుకు అంత మంచి స్థానంలో ఉన్నాడంటే అది గ్రేట్. ఎందుకంటే ఆ ఏరియాలో చాలా యవ్వన పిల్లలు చెడిపోయారు. ఆ పిల్లోడు ఇప్పుడు పీహెచ్‌డీ ఏమో చేసుకొని ఇప్పుడు చదివి అదేదో కాలేజ్‌లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఇప్పుడు బెంగుళూరుకి వెళ్లి ఇది ఎగ్జామ్ రాసాడండి. రిజల్ట్ వస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతాడంట. మీరందరూ ఆ పిల్లోడి కొరకు, ఆ పిల్లోడి పేరు మల్లేష్, వాళ్ళ తల్లి పేరు బత్రిబాయి, వాళ్ళ కొడుకు పేరు మల్లేష్, వాళ్ళ కూతురు పేరు మౌనిక. వీళ్ళిద్దరికి మ్యారేజ్ కావాలా. అన్నా చెల్లెలు వీళ్ళు. వాళ్ళకి మ్యారేజ్ కావాలా. వాళ్ళ కొరకు ప్రార్థించండి. ఆ పిల్లోడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలని ప్రార్థించండి. వాళ్ళే మాకు సేవకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే మాకు ఇల్లు ఇచ్చిందండి. అక్కడ నిజంగా ఆ ఇల్లు ఖాళీ చేసి 3 మంత్స్‌కి మనం వెళ్ళాము. అక్కడ ప్రార్థన ప్రారంభించామండి ఈ సేవ కొరకు.
మళ్ళా మా కుటుంబ కొరకు మీరు ప్రతినిత్యం ప్రార్థించాలని ఈ చిన్న సాక్షి దేవునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె సద్యన పరిశుద్ధ స్తోత్రం కలగాక సాక్ష్యం పంచుకున్న సిస్టర్ను వారి కుటుంబాన్ని ఇంకా దేవుడు బహుగా దీవించి తన సేవలు గొప్పగా వారిని వాడుకున్నాను గాక. సాక్ష్యం అంతని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దాదాపు నవంబర్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి, దాదాపు 4 months వారి జీవితంలో దేవుడు నడిపించిన కార్యాలు, దేవుడు చేసిన చూపిన కృపను బట్టి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు. ఇన్ని విషయాలు వారు జ్ఞాపకం చేసుకుని పంచుకోవడం అనేది సామాన్యమైన విషయం కదా. అయితే దేవుడు చేసిన కార్యాలు వారు తమ హృదయంతో పంచుకున్నందుకు దేవునికి మహిమ కలుగాక. ముఖ్యంగా జగదీష్ బ్రదర్ గురించి నాకు తెలుసు పర్సనల్ గా. సేవ విషయంలో చాలా అనుకున్న ఆసక్తి, సేవ కొరకు వారు పడిన ఒక ప్రయాస లేకుండా చేసిన ప్రార్థన ఫలితము ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా మనం వింటున్నాం, మరి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కనుగాక. దేవుడు మరి ప్రార్థించిన విధంగా కొత్త బైక్ ఇచ్చాడు. అప్పు లేకుండా మరి ప్రార్థించిన విధంగా గొప్పగా సేవను కూడా దేవుడు వారికి దయచేశాడు. సో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా సేవలో వారు వాడబడాలని, సేవ విస్తరించాలని దయచేసి వారి కొరకు అందరూ కూడా ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మేము మరి ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకోవాలని మనం చేస్తున్నాం. దేవునామాన్ని ఆ విధంగా మీరు మహింపరచాలని కోరుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరైనా ఉంటే తప్పకుండా మీ సాక్ష్యం పంచుకోండి. సాక్ష్యం పంచుకోవడానికి హెసిటేట్ చేయదండి. దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవునామాన్ని సాక్ష్యం ద్వారా ఆయనకి మహిమ మనం చెల్లిస్తున్నాం. అనే సాక్ష్యం పంచుకున్నప్పుడు ముఖ్యంగా 3 సంగతులు జరుగుతాయి. ఒకటి, దేవునికి మహిమ కలుగుతుంది. రెండోది, విన్నవారు వారు విశ్వాసంలో బలపరచబడతారు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేశారు కదా వారి జీవితంలో, మన జీవితం కూడా దేవుడు తప్పకుండా చేస్తాడని విశ్వాసం వల్ల బలపరచబడుతుంది. వారు కూడా ప్రార్థనలో బలం పొందుకుంటారు. కాబట్టి మనం సాక్ష్యం పంచుకోవాలి. మరి మూడోదిగా మన జీవితంలో సాక్ష్యం పంచుకున్నప్పుడు దేవుడు చేసిన మేలులు, చేసిన ఉపకారం, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో స్థిరపరచబడతాయండి. ఇంకా దేవుడు మనల్ని ఆయన దీవిస్తాడు. అనేకుల రక్షణ కొరకే దేవుడు మమ్మల్ని అందరినీ ఆయన నిలబెడతాడు. కాబట్టి మనం సాక్ష్యం పంచుకోవడం చాలా మంచిది. కాబట్టి ఎవరైనా మీరు ఉన్నట్లయితే మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఉపకారాలను బట్టి తప్పకుండా మీరు పంచుకుని మనం చేస్తున్నాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యం చేస్తాడు అని అందరికి నమ్మకం ఉంది. దాంట్లో మనం అర్లీ మార్నింగ్ ఒక
ప్రేయర్ చేసేది గానీ ఒక బాండింగ్ లాగా. ఎందుకంటే మమ్మల్ని ఎవరు లేపలేరు. కానీ అదే ఇండివిడ్యువల్ ప్రేయర్ చేస్తే మమ్మల్ని ఎవరు లేపలేరు. అదే ఒక మనం ఒక కుటుంబంలాగా ప్రేయర్ చేసేకి స్టార్ట్ చేసినాం కాబట్టి, ఒక మనకి లేయాలా అని ఒక బాండింగ్ లాగా ఇది ప్రేయర్ అయిపోయింది. కానీ ప్రార్థన ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలో చానా బలం ఉంది. నేను చానా అనుభవించినాను. ఈ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ నుంచి చానా అద్భుతమైంది నా జీవితంలో. దానికోసం ఈ బాండింగ్ నేను ఎప్పుడు విడవగలను. అలాగే నేను చానా సారి మోకరించి ప్రార్థిస్తే చానా బలముంది అని నాకు తెలుసు. కానీ ఏమో మో నేను మోకరించగలనేమో కాళ్ళు నొప్పి వచ్చేస్తుందని. చూడండి, ప్రార్థన అనేది ఎట్లా అంటే మనము చేసిన గాబట్టి ఉంటుంది. మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తామో అంత నెగ్లెక్ట్‌గా మన ఆశీర్వాదం ఉంటుంది. నేనేం చేసినా ఒక మోకరించి స్తుతి చదువుతాను దినము. నేను 500 స్తుతి దినం చదువుతాను. మిస్ అవుతే గాని భయపడతాను. ఈ పొద్దు మిస్ అయింది ఏమన్నా అవుతుందేమో అట్లా నా ఇండివిడ్యువల్ ప్రేయర్‌లో గాని అట్లే భయం ఉంటుంది నాకి. నేనేం చేసినా మోకరించేకి అవటం లేదు. 4 రోజు చూసినాను మోకరించేకి అవటం లేదు. అట్లా ఇట్లా ఇది చేసి తర్వాత ఏం చేసినా, ఇంకొక రోజు ఏం చేసినా, ఇదేమిది మోకరించేకి నాకు అవటం లేదు. ఎట్లైనా చేసి అట్లే అలవాటు కావాలా అని దృఢంగా 2 రోజు నిజంగా దేవుడు మన మన పట్ల ఎట్లా ఇది బ్లెస్సింగ్ చేస్తాడంటే అది అనుకోలేము. నేను ఇప్పుడు మనం దృఢంగా మనం ప్రార్థించినప్పుడు ఏమైనా విషయం ఉంటుంది మనకి ప్రార్థన చేసేకి. నేనొచ్చి ఎప్పుడు నా కూతురు గురించే ఆలోచన చేస్తుంటాను. దేవుడా అది ప్రేయర్‌లో ఎదగాల దేవుడా, ప్రేయర్ చేయాలా అని. అది ఒకరోజు ప్రేయర్ చేసేది, ఒక్కరోజు ఇడిసేది అట్లా చేస్తా ఉంటుంది. ఇది కంటిన్యూ‌గా ప్రేయర్ చేయాలా, అందరికన్నా దేవుడినే ప్రేమించాలా, నాకన్నా దేవుడిని ప్రేమించాలని నాకు ఒక ఆశ. ఏం చేసినా ఇన్ని రోజులు మోకరించేకి సరింగా కాలేదని 2 రోజులు దృఢంగా మోకరించి స్తుతి చేస్తున్నాను. ఇండివిడ్యువల్ ప్రేయర్ చేస్తున్నాను. నాకు కాళ్ళు నొప్పే కాలేదు. నాకు చాలా ఖుషి అయింది. దేవుడా, నాకు కాళ్ళు నొప్పి కాలేదు. నేను ఇది కంటిన్యూ చేస్తాను. కానీ ఒక విషయము, నా కూతురు గాని ప్రేయర్ చేయాల దినమని నాకు ఒక ఆశ అని మూడో రోజు మీరు నమ్ముతారో లేదో మోకరించి నేను వేరే చోట మోకరించి ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేసి దేవుడా నీవు కార్యం చేయాలా అని నేను ఆకాశం వైపు చూస్తున్నాను. చూసుకొని ప్రేయర్ చేసి నా ప్రేయర్ ముగించి ఇట్లా కూర్చొని తిరిగి చూస్తాను. నా కూతురు గాని నేను దానికి చెప్పలేదు. "నీవు మోకరించి ప్రేయర్ చేయి, నీవు ప్రార్థన చెయ్యి" అని. నేను మోకరించి ఇట్లా కూర్చున్నాను. ఆమె గాని స్తుతి బుక్కులు ఇంగ్లీష్‌ది తీసుకొని ఆమె గాని మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. చూడండి, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది. ఆ ప్రార్థన ఎట్లా పనిచేసింది చూడండి. 2 రోజుల్లోనే నా కూతురు గాని దినం ఇప్పుడు మోకరించి ఆమె గాని ప్రార్థన చేస్తా ఉంది. నాకి చాలా సంతోషమైంది. ఎందుకంటే అమృత సిస్టర్ గాని మన ప్రేయర్‌లో చెప్పింది. మన పిల్లలు మన మాట వినాలా. మనము దేవుని మాట వినాలా. మన పిల్లలు మన మాట వినాలా. అప్పుడు మనకి సంతోషము. కానీ మనము దేవుడి మాట విన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అని. ఎంత గొప్ప విషయం చూడండి. మనం క్షణం క్షణం కూడా దేవుడి మాట మనం వినాలా అని మనం తవక పడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని అమృత సిస్టర్ చెప్పిన కన్నడ సీసెచ్‌లో అమృత సిస్టర్ చెప్పిన ఆ వాక్యం నాకు చాలా సంతోషమైంది. మొన్న గాని ఏమైంది, నవ్య ఎగ్జామ్ జరుగుతుంది, ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్‌లో చాలా లెసన్ ఉంటుంది. 20, 30 అట్లా లెసన్ ఉంటుంది. నవ్యకి వచ్చి మొన్న వచ్చి, "అమ్మ నాకు చాలా బాధగా ఉంది. ఫుల్ కోల్డ్ అయిపోయింది.
జ్వరం వచ్చేసింది నవ్యకి. ఐస్ క్రీమ్ తినేసింది, కోల్డ్ వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, ముక్కులో కారుతా ఉంది నీళ్ళు. అమ్మ నాకు ఈ జ్వరం వచ్చేసింది, కోల్డ్ వచ్చేసింది, నాకు ఈ చదువే కావటం లేదని. నేను ఎంత స్టడీగా దాన్ని ఇది చేస్తున్నాను. మాత్ర ఇచ్చినాము, అంతా ఇచ్చినాము. కానీ ముక్కులో కారుతా ఉంది, తలకాయ నొప్పి, జ్వరం అంటా ఉంది. సరిగ్గా చదవలేకపోయింది. 20 లెసన్ చదవాలామె. ఆమె ఏం చేసిద్ది, నాకి నేను ఇది జాబ్ దగ్గర పోయినాను, పని దగ్గర నాకు ఈ మనసంతా నవ్య దగ్గరే ఉంది. దేవుడా నీకోసం ఆమె ప్రేయర్ చేస్తా ఉంది కదా, దానికి విశ్వాసం కలిగినట్లు నీ పట్ల నమ్మకం కలిగినట్లు చెయ్యి దేవుడా అని నేను అది ఇది చదువు లేదు ఏం లేదు. ఎట్లా దేవుడా చదువు లేదు, ఈ పొద్దు 20 లెసన్ లో ఆమె చదువు లేదు, ఎగ్జామ్ ఏమిస్తారో తెలియదు, దానికి నీలో విశ్వాసం వచ్చినట్లు నీవు చేస్తావని నాకు నమ్మకం ఉంది. పోయిన సాటర్డేనే ఈ సాక్షి చెప్పాలనుకున్నాను. కాలేదు. ఈ ఈ ఈ తూరి సాటర్డే నేను ఖచ్చితంగా సాక్షి చెప్తాను అని నేనేం చేసిన, మొన్న నేను జాబ్ దగ్గరనే అక్కడే కూర్చొని అక్కడే ప్రేయర్ చేసుకొని ఉన్నాను. నవ్య అంటుంది, ఆ పొద్దు నాకు ఇది చేసే కాలేదు చదివెక్కి, కానీ నేను ప్రేయర్ చేయకపోకూడదు అని మోకరించి నిన్న రాత్రి చెప్తుంది నవ్య. నిన్న మా ఒక అద్భుతం జరిగింది తెలుసా అంటే, ఏమని అంటే నేను అడిగితే, లేదు మా నేను 20 లెసన్ ఉన్నింది కదా, నేను చదువులేదు. కానీ ఇక్కడ చదువుకుంటే పర్వాలేదు, ప్రేయర్ చేయక నేను పోకూడదని నేను మోకరించి ప్రేయర్ చేసి పోయినానమ్మా. ఇంకా ఇది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఇంకా ఒక 10 నిమిషం ఉన్నింది. కానీ ఆ 20 లెసన్ ని నేను ఊరికి తిప్పినానమ్మా. తిప్పి ఒక 10 నిమిషం చూసేసినాను అంతే. ఎగ్జామ్ లో ఒక మెరకల్ జరిగింది. నేను ఏం చదివినాను ఆ 10 నిమిషము, దేవుడు ఆ క్వశ్చన్ ఆన్సరే నాకు ఇచ్చినాడు. నేను ఏమి ఇంట్రెస్ట్ గా చదివినాను ఆ క్వశ్చన్ ఆన్సరే వచ్చింది చూడమ్మా, మనం ప్రేయర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని వదలడు అని నాకు నమ్మకం పుట్టిందని నిన్న రాత్రి చెప్తా ఉంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ శోభ సిస్టర్ సాక్షి గాని ఎట్లా వాళ్ళు అక్కడ పోయి అక్కడ సేవ చేయాలని దేవుడే నిర్ణయించినప్పుడు, మన దేవుడు మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతి ఒక్క ఊరికే మనం నడుచుకొని పోతా ఉంటే ప్రార్థన ఆలకించే దేవుడు, ఎక్కడ కూర్చొని ప్రార్థిస్తే గానీ ఆలకించే దేవుడు. నిత్యము మమ్మల్ని చూచేవాడు, వినేవాడు. అంతా గొప్ప దేవుడు సన్నిధిలో మనం ఇప్పుడు కూర్చున్నాము. ఆ ప్రసన్నత, ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ శ్రేష్టతనము, ఆశీర్వాదము గలమైన దేవుడు, నిజమైన దేవుడి పట్ల మనం కూర్చుంటే, ఆయన అంటాడు, నా పట్ల నీవు కూర్చుంటే నేను నీ పట్ల కూర్చుంటాను, నా మాట నీవు వింటే నీ మాట నేను వింటాను, అంతే. వేరే ఏం లేదు. అమృత సిస్టర్ చెప్పినట్లు ఆయన మాట మనం వినాలా, ఆయన మన ప్రార్థన మాట అంటే మనం ప్రార్థించేది ఆయన వింటాడు. దానికోసం స్తోత్రము. నిత్యము ఎప్పుడు చూడు నా కోసము, నవ్య కోసం, అమ్మ కోసం ప్రార్థించే ఈ టీం కోసం గాని స్తోత్రం. ఎందుకంటే మేము నిజంగా చెప్తాను, ఎంతో సేవ చేస్తాము. కానీ ఈ సిసిహెచ్ టీం బాండింగ్ అనేది ఒక ఆత్మ బలంగా, ఒక ఫుడ్ లాగా, ఇది లేకుంటే మనం ఏమో ఉండలేమేమో, అట్లా ఒక బాండింగ్ అయిపోయిందని నాకు చాలా సంతోషము. ప్రార్థిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. సాక్ష్యం పంచుకున్న భాగ్యకను బట్టి, వారి కుటుంబాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమంటే గొప్ప సాక్ష్యం విన్నాం. ఎందుకు నేను ఈ గొప్ప సాక్ష్యం చెప్తున్నానంటే, అక్క ఒక మాట చెప్పారు, ప్రార్థన దేవుడి సన్నిధిలో చేస్తున్నారు తన కూతురు కొరకు. ముఖ్యంగా ఏమంటే, నా కూతురు నాకన్నా దేవ నిన్ను ఎక్కువగా ప్రేమించాలి, ఆ విధంగా నా కూతురు మార్చు, ఆమె ప్రార్థన చేయాలి సన్నిధిలోని అక్క దేవుని సన్నిధిలో ప్రార్థించారు. మరి ఇంకొక మాట మనం చూస్తున్నాం కదండి, ఆ రోజు అమృత అక్క పంచుకున్న సందేశంలో, మనము దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట వింటారు. దేవునికి స్తోత్రం. గొప్ప విషయాలు. ముఖ్యంగా నవ్య జీవితంలో కూడా, అంటే అక్క కూతురు జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎగ్జామ్ టైంలో చూడు ఆ ప్రార్థనలో దేవుడు ఏ విధంగా ఆయన విన్నాడు, ఆయన కార్యం చేశాడు. ఉన్న కొద్ది నిమిషంలో పాప చదువుకున్న విషయాలు అక్కడ రావడం, ఎగ్జామ్ మంచిగా రాయడం, అంతా కూడా వింటా ఉంటే మన దేవుడు సజీవుడు, ఆయన మన ప్రార్థన
వింటున్నాడు. సో, మనతో దేవుడు ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనము సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో, దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి సో, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ అక్క కొరకు ప్రార్థిస్తాం. అక్క రైల్వే డిపార్ట్మెంట్‌లో ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఎక్కడ వెళ్తే కూడా వాళ్ళు ఊరికే ఉండరు. ఎవరికైనా సాక్ష్యం అని చెప్తుంటారు. లేకుంటే ఎవరి కొరకైనా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. దేవుడు ఇంకా అక్కను గొప్పగా వాడుకోవాలని అనేకులు రక్షణలోకి దేవుడు నడిపించాలని మనం ప్రార్థిస్తామండి. నవ్య ఎగ్జామ్ కొరకు తర్వాత మంచి చదువు భవిష్యత్తు కొరకు కూడా మనం ప్రార్థిస్తాం. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకోవాలని మనం చేస్తానండి. సాక్ష్యం ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరచడం కాక. సో, దేవునికి స్తోత్రం. ఎవరు ఉంటే కూడా ఈ సమయంలో సాక్ష్యం పంచుకోండి. మనం సమయం వ్యర్థం చేయకుండా ఎవరైనా ఉంటే దయచేసి పంచుకోండి. ఒకవేళ అనుకుంటుండొచ్చు ఏమంటే పంచుకుంటాను అని అనుకుంటుండొచ్చు. దేవుడు ఇచ్చిన సమయం మనం వాడుకుందామండి. సమయం ఇంకా ఉంది మనకు. సో, ఎవరైనా ఉంటే సాక్ష్యం పంచుకోండి. సో, దేవనామాన్ని మహిమపరచండి. ఎవరు చెప్పలేకపోతే నేను చెప్తాను. బ్రదర్ అడగండి, ఎవరినో చెప్తారా, లేకపోతే నేను ఇంకొక సాక్షి చెప్తాను. ఈ సిస్టర్ ఇంకొక సాక్ష్యం చెప్పడానికి రెడీ ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే మీరు సమయం పంచుకోవాలని మనం చేస్తున్నారండి. ఒకవేళ ఎవరు లేకుంటే మరి బాగా ఒక సాక్ష్యం పంచుకుంటారు. ఓకే అక్క పంచుకోండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ నేను ఆ ఆ భయం ఆ భయం ఎట్లా ఉన్నిందంటే, ఇది నేను కరెంట్ ఆపరేటర్ చేయాలి అక్కడ. బ్లాక్ అది డెడ్ అవుతుంది. దానికోసం మనం ఐసోలేటర్ అని ఉంటుంది. అది గ్లోవ్స్ చేయిలో వేసుకుని 33 థిక్నెస్ గ్లోవ్స్ వేసుకొని ఆపరేటర్ చేయాల. నేను ఫస్ట్ అది రెడీ చేసి పెట్టుకోవాలి. అది రెడీ చేసి పెట్టుకున్నాక వేరే వాళ్ళు చెప్పడాక అది ఆపరేటర్ చేయాల. నేను ట్రాక్ మీద వెళ్ళేసినాను. పైన పోయి ఆ ట్రాక్ లో కీ అంతా ఓపెన్ చేసేసినాను. చేసి రావాలని ఉన్నాను. గూడ్స్ వచ్చేసింది. ఆ పక్కన నేను ఎవరు లేదు, నా బ్యాగ్ మొబైల్ అంతా అక్కడే పెట్టేసి వచ్చేసిన. మళ్ళీ ఎవరినో తీసుకొని పోతారో అని భయంతో నిలబడ్డాను. గూడ్స్ వచ్చేసింది. గూడ్స్ ఏమైపోయింది, స్టాప్ అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో, యాక్చువల్లీ నేను వెళ్ళకూడదు, సిగ్నల్ చూస్తే పట్టదు. నేను ఈ ట్రైన్ గూడ్స్ వెళ్ళదులే, నేను కింద నుంచి పోయేస్తాను, ఎవరో మళ్ళీ బ్యాగ్ తీసుకుంటే కష్టం కదా అని. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అంటే నిజంగా ఆ దేవుడిని ఎంత మనం స్తుతిస్తే గాని తక్కువ. నేను యాక్చువల్లీ సిగ్నల్ నాకు అది టర్న్ అయిపోయింది. ఆ టర్నింగ్ లో ఆ పక్క సిగ్నల్ ఉంది. సిగ్నల్ చూసుకోలేదు. నేను సిగ్నల్ చూసుకోలేక కింద నుంచి ఆ పక్క ఆ పక్క
ఆ, వచ్చి ఇట్లా నిలబడినాను, ఆ గూడ్స్ మూవ్ అయింది. చూడండి, జస్ట్ ఒకే సెకండ్ లో మిస్. దేవుడు నాకు ఈ యథ అంతా అట్లే కొట్టుకుంది. దేవుడా, నీవు చేసిన ఈ గొప్ప విషయం కోసం నీకు స్తోత్రమై. ఒక్క సెకండ్ నేను మిస్ అయితే కానీ ఏమో జరిగేది, కానీ మన దేవుడు జరిగించే దేవుడు కాదు. నేను ఒక్కటే వేరే ఉన్నాను. అప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్లకి ఫోన్ చేసి చొప్పున ఇట్లా ఇట్లా అయింది, జస్ట్ ఒక్క నిమిషంలో మిస్ అయింది ట్రైన్, ఇదే అయింది. నేను ఇట్లా వచ్చి ఇట్లా నిలబడినాను, అప్పుడే ట్రైన్ మూవ్ అయిపోయింది. చూడు దేవుడు వాళ్ళంతా తిట్టినారు, ఎందుకు అట్లా చేసినావు, అట్లా చేసేకపోవద్దు, ఒకటే ఉన్నప్పుడు అట్లా వచ్చేకపోవద్దు, ఏం కాదు, ఆ మొబైల్ పోతే గానీ పర్వాలేదు, నీవు ఎందుకు మొబైల్ బ్యాగ్ కోసం నువ్వు అట్లా వచ్చేకపోయినావని వాళ్ళంతా తిట్టినారు. నేను ఒకటే చెప్పిన, లేదు, నన్ను కాపాడే దేవుడు కునుకలో నిద్రపోడు, ఆయన కాపాడుతున్నాడు కాబట్టి నాకు ఏం కాదు, దేవుడు అట్లా చేయుడు అని చెప్పినాను. దేవునికి స్తోత్రం. సత్యానికి స్తోత్రం. సాక్ష్యం అంటే సత్యానికి మహిమ కలుగాక. కొన్ని అవసరమైన పరిస్థితుల్లో మనకు తెలియకుండా అటువంటి సందర్భంలో మనం వెళ్ళినప్పుడు నిజంగా దేవునికి ఆపదల మనకు తప్పకుండా ఉంటుందండి. అయితే మనం కూడా కొన్నిసార్లు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. అయితే ఇంకా అత్యవసరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుడు అంటూ మనకు తోడుగా ఉంటాడు, ఆయన కాపాడుతాడు. అక్కడ కూడా ఆ విధంగా దేవుడు కాపాడి సంరక్షించినందుకు దేవునికి స్తోత్రం కలుగాక. ప్రతి ఒక్క ఆపద నుండి మనల్ని తప్పించి కాపాడువాడు ఆయన. నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగాక. ఇంకెవరన్నా ఉన్నారండి? ఒకరు ఉంటే మీరు సాక్ష్యం పంచుకొని దేవుని నామని మహిమపరచడం మనం చేస్తాం. ప్రతి ఒక్క సాక్ష్యం కూడా ఒక్కొక్క సందేశం అండి, ఒక్కొక్క మెసేజ్ లాగా ఉంటుంది ప్రతి ఒక్క సాక్ష్యం కూడా. ఎందుకంటే మనం పంచుకున్న ప్రతి ఒక్క సాక్ష్యంలో దేవుడు చేసిన కార్యాలు ఉంటాయి. అది కూడా వినే ప్రతి ఒక్కరికి ఒక సందేశం లాగా కూడా ఉంటుంది. కాబట్టి మనం సాక్ష్యం పంచుకున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, అనేక విశ్వాసం కూడా వాళ్ళు బలపరచబడతారు. ఎవరు ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకోండి. దేవునామని మహిమపరచ మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరు లేకపోతే ఈ సమయంలో మనం ప్రార్థించుకుందామండి. ఒక ఇద్దరు కానీ మనం ప్రార్థిస్తాం. ముఖ్యంగా అనేక రక్షణ కొరకు మనం ప్రార్థిస్తాం. మన ఇరుగు పొరుగు వారు, ముఖ్యంగా యవనస్తులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం భయంకరమైన